ప్రతి డాక్టర్ కూడాను ప్రాక్టికల్ లోపల ఈ క్రియలో ప్రవేశించి పేషెంట్స్కు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలను ఆరోగ్య మహాభాగ్యాన్ని కూడాను అందించడానికి తగిన కృషి చేయాలి. Every doctor must make an effort to put into practice what all they have learned and help the world. ఇలాంటి త్యాగ మనుషులైనటువంటి యొక్క డాక్టర్స్ మా యొక్క ఆసుపత్రిలో ఉండటం చేతనే 2 సంవత్సరాల బేబీ మా యొక్క హాస్పిటల్. We have in our hospital the doctors of sacrifice. Our hospital is just 2 years old. ఇలాంటి బేబీగా ఉన్నటువంటి హాస్పిటల్ ఇంత కీర్తిని ఇంత విఖ్యాతిని సాధించిందంటే ఇందులో చేరినటువంటి యొక్క వైద్యులు, దానికి తగినటువంటి సహాయకారులైనటువంటి టెక్నీషియన్స్, దానికి సహాయకారులైనటువంటి నర్సెస్, దానికి సహాయకారులైనటువంటి వాలంటీర్స్ అందరి యొక్క చేరిక చేతనే ఇది ఇంత అభివృద్ధికి వచ్చింది. Such a baby institution should come to the front, earning reputation because of doctors, technicians, nurses and volunteers. డాక్టర్స్ చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. Doctors are highly enthusiastic. చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చి కూడాను మన సోమరాజు వీళ్ళ గ్రూప్ కూడా వచ్చి ఎంతో పని చేస్తూ ఉంటారు. Many doctors, Somarazu and others, come from Hyderabad. ఇంకా ఢిల్లీ నుంచి కూడాను అనేక మంది వచ్చి చేరుతుంటారు టీమ్. From Delhi also there will be a team of doctors visiting this place. ఈ ఇరువురి వల్ల కూడాను ఎంతో ఆసుపత్రి చక్కని విజయాన్ని సాధిస్తూ వస్తుండాలి. Because of the combination of these two teams, this hospital could have accomplishments. వీరు అని కాదు, అందరి యొక్క సహాయం కూడా ఇందులో ఏకమై ఉంది. Not only these two, many also helped. చేతిలో 5 వేళ్లు ఉన్నాయి. The hand has 5 fingers. ఈ 5 వేళ్లు కలిసినప్పుడే ఒక పనిని మనం సుఖంగా చేయగలం, కానీ ఒక్కొక్క వేలు ఏ మాత్రమూ చేయలేదు. When all 5 fingers join, you can do anything, not separate. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. They have been serving with the devotion and sincerity. ఎంతో అపేక్షతో పేషెంట్లను చాలా ప్రీతితో చూస్తూ చేస్తున్నారు. They have been taking every possible care of all the patients. ఇంకా కొత్తవి కూడా ఎంతెంతో చేస్తున్నారు తెలియకుండా. They have been doing many new things here. మా సోమరాజు వచ్చేసేసి ఏదో బెలూన్లని దానివల్ల కూడా సుఖమైనటువంటి యొక్క ఆపరేషన్లు జరిగి కొంతవరకు పేషెంట్స్ కు శాంతిని చేకూర్చాడు. Dr. Somarazu also operated recently with the help of the balloon and also cured the disease. మన హాస్పిటల్లో అన్ని రకములైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా జరుగుతుండాలి. So in our hospital various kinds of treatments are given. రోగికి తగినంత వరకు సాధ్యమైనంత వరకు ఆపరేషన్లు కాకుండా కొంతవరకు ట్రీట్మెంట్స్ తోనే జరిగిపోయడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. They have been also taking care to avoid operation and give the treatment. అంతటికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉండటం చేతని ఇంతవరకు చేస్తున్నారు. It's all because of this steadfastness and sincerity they అందరూ could do. చాలా శ్రద్ధాభక్తులతో చేస్తుంటారు. All do with all sincerity. చాలా మంది ఇలాంటి హాస్పిటలే లేదు అని చెప్పి అనుకుంటారు. నా ఉద్దేశం అంటే ఇలాంటి డాక్టర్స్ చిక్కటం చాలా కష్టం. Many say that there are no hospital of this nature, but Swami says it's rather difficult to get ఇలాంటి మంచి doctors. డాక్టర్స్ మాకు చిక్కటం చేతనే ఎంతో విజయాలు సాధిస్తూ వస్తున్నాం. Because we could have very good doctors, we could have all achievement.